పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని కొంతమంది గూండా రాజకీయాలు చేస్తున్నారు సార్. దళితుల్ని టార్గెట్, ముఖ్యంగా మాలను టార్గెట్ చేశారు. ఈ దానగూడలో మొత్తం కూడా దాదాపు అందరు కూడా ఎడ్యుకేషన్ లేనటువంటి, చదువు లేనటువంటి, కటిక పేదరికం, ఏ రోజు కూలికి వెళ్తే ఆ రోజు వాళ్ళు రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు సార్. అయితే వాళ్ళని దాదాపు ఇప్పుడు ఈ జనరేషన్లో అతి కొద్ది మంది అండి ఏళ్ళ మీద లెక్క పెట్టొచ్చు పీజీ డిగ్రీలు చేసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఏదో ప్రైవేట్ జాబులు చేసుకోవడం, ఏదో దాంట్లో ఆక్వా అట్లా చేసుకుని బ్రతుకుతున్నారు. వెళ్ళాలంటే రోజు కాపుల మీద కానీ వీళ్ళు వెళ్ళాలి రావాలి, వాళ్ళు అన్నదమ్ముల్లానే కలిసిమెలిసి ఉన్నారు సార్. అసలు ఇప్పటి వరకు ఇటువంటి దారుణాలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, వెళ్తున్నా కానీ ఇంత దారుణం నేను ఎప్పుడు చూడలేదు సార్, వినలేదు కూడా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆ కొల్లుబాబి అని అతను వేసుకుని ఆయన చేసే ఆ కొల్లుబాబి చేసే ఆగడాల్ని ఆయన ఎందుకు ఖండించరండి ఎమ్మెల్యే గారు? ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు తప్పులేదండి, అతని మీద ఎందుకు చర్యలు తీసుకోమంటల్లా? ఇప్పుడు మాలోళ్ళు అయితే ఏమి తప్పు చేయకపోతే కొట్టి చేయడాలు, చంపించేయడాలు, చెక్ పవర్లు రద్దు చేయటాలు, సస్పెండ్ చేయటాలు, ఒక 420 పోరంబాక్ అని కాపు అతన్ని తీసుకొచ్చి అసలు బోర్డు మీటింగులకే రాడు 3 సంవత్సరాల నుంచి. అతన్ని సర్పంచ్ అని ఒకటి అనౌన్స్ చేశాడండి. అనౌన్స్ చేపించి ఈ రాజకీయాలను చేస్తాక ప్రధాన పాత్రధారి సూత్రధారి కామినేని శ్రీనివాస్ గారు. మా నియోజకవర్గం ఎంతో శాంతంగా ఉందండి. ఇప్పుడు ఏం చెప్పి పెట్టుకొచ్చారు? జరిగిన అన్యాయమేమో మన మాలలకు జరిగింది. ఏంటో కాపులు మాజీ ఎమ్మెల్యేకి దీనికి సంబంధం ఏంటండి? డిఎన్ఆర్ చేయించాడు, డిఎన్ఆర్ వీళ్ళని రెచ్చగొడుతున్నాడు మాలోళ్ళని అంటారు. డిఎన్ఆర్ ఎవరండి? ఆయన డిఎన్ఆర్ని వాడగొట్టారు, ఆయన దారిని ఆయన కూర్చున్నాడు సార్. ఇప్పుడు జరిగే పరిస్థితులు జరుగుతున్నాయి అంటే కామినేని గారు దానికి. అమ్మా మీ ఊరి మీద పడిపోయి దారి కొట్టారా? కొట్టడమే కాకుండా ఊర్లో కూడా వచ్చేసారు, కర్రలు పట్టుకుని వచ్చారు. చుట్టూ మొత్తం పేట చుట్టూ కాశారు. పేటలోంచి బయటకు ఎవరైనా వెళ్తే కొడతారు. డ్రోన్లు కూడా పంపారా? డ్రోన్లు రాళ్ళిచ్చి కొట్టి వెళ్ళిపోయారు డ్రోన్లే. అందరూ ఇక్కడికి వచ్చేసారు. ఆ రోజున గొడవ గట్టిగా చెప్పాలి, ఆ రోజు గొడవ అందరికి వినపడాలి. ఆ రోజున వాళ్ళ అబ్బాయిని గొడవను కత్తులతో పొడిచారు కదా. తర్వాత మా అబ్బాయి వస్తున్నాడండి పనికి వెళ్ళి, మా అబ్బాయి రెండోడు, మీకు తెలిసి తెలియదు, ఇద్దరు కొట్టారండి. ఈయన ఒక్కలని చెప్తున్నాడు, ఇంకో అతను కొట్టాడని ఇంకాటి చెప్తలేదు. మా రెండో అబ్బాయిని తలకాయ పగలు కొట్టారండి మా ఊడిని. అంటే వీళ్ళ కుర్రోడు కొడుతుంటే వెళ్ళాడు, ఎవరిని కొడుతున్నారని వెళ్తే మా ఊడిని గడ్డ లాగేసి తలకాయ పగలు కొట్టేసి ఓ పక్క పడేసారు. కేసు పెట్టారా? కేసు పెట్టారు, అన్నీ అయినాయి. తర్వాత మాకు చెప్పాడు ఒకరోడు వచ్చి మీ అబ్బాయి నా అబ్బాయిని కొట్టేస్తున్నారండి. మేము పరిగెత్తుకుని వెళ్ళి. నీ పేరేంటి? నాని అండి. మీ పేరు? శ్రీనండి. శ్రీ. ఇంటి పేరు? పయ్యద్దు గొంతుపులు నాని. ఎలా తిప్పుకోండి ఒక్కరోడు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మీ పేరేంటి? నాని అండి. గొంతుపులు నాని అండి. ఒక్కరోడు అంటే మీరు అందరూ భయంలో బతుకుతున్నారు, పనెక్కులు కూడా వెళ్తలే. అక్కడ శ్రీనిబాబు గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, వచ్చి మీ పనులు మీరు చేసుకోండి ఏముండదు అన్నాడు అంతే. శ్రీనిబాబు గారు అంటే ఎవరు? వచ్చాడు ఆయన, వచ్చాడు ఇక నుంచి మీ ఏ ఇబ్బంది ఉండదు, మీ పనులు మీరు చేసుకోవచ్చు అన్నాడు. ఏం చేస్తానని అడిగారు. అతను కూలి పని, ఇతను ప్యాకింగ్కి వెళ్తానని చెప్పాడు. సరే మీకు ఏమి ఉండదు, ఇక మీ పనులు మీరు చేసుకోండి అన్నాడు. పనులు చేసుకుంటాం అంటే మీ దెబ్బలు తిన్న వాళ్ళు పనులు చేసుకోలేరు కదా కదండి. చేసుకుంటారు వెంటనే చేసుకోలేరు కదా. ఆ మాట అనేసి ఆయన వెళ్ళిపోయాడే కానీ ఏంటి అసలు మీకు అక్కడ చెప్పాడు. వాళ్ళని శుభ్రంగా చూడమన్నాడు. ఏం చెప్తున్నారు? నా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో వస్తున్నారు, ఎప్పుడు వాళ్ళు వస్తున్నారు, ఏదో చేస్తారు, వెళ్ళిపోతున్నారు. మీ అబ్బాయిని కొట్టేస్తాను వేరే వాళ్ళు ఫోన్ చేశారు సార్ నాకు. మీ అబ్బాయినే కొట్టారు? మా అబ్బాయిని పొడిచింది, మా అబ్బాయిని. అయితే ఎక్కడున్నావు అంటే నేను వచ్చేస్తున్నాను రా అని అన్న. నేను కరెక్ట్గా జనంలో మయ్యా నుండిపోతే వెళ్తాక చూడలేదు అసలు. అప్పటికే మనోడిని పొడిచేశారు. ఇద్దరు కుర్రలు కొడితే ఇద్దరు కుర్రలు మన ఊరు కొట్టారు. ఎందుకని కారణం ఏమో అర్థం అవట్లేదు. అది మేమంటే గిట్టదంట వాళ్ళకి. పొడిచేస్తారా? మాలనా కొడుకులు మా తెరు మమ్మల్ని ఇక్కడ తోరుకుంటాం. మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఇక్కడ తోరుకుంటూ వచ్చారు మమ్మల్ని. చాలా చేశారు రాదంతం. కుర్రని కొట్టాడు, ఆడపిల్లలు చూడ మగ పిల్లలు అందరూ రాళ్ళు ఎట్టి కర్రలు ఎట్టి రాడ్లు తోరుకుంటూ ఒంటిన దాకా వచ్చారు మమ్మల్ని. ఆ జనంలో నేను కనపడక మన ఊరని తెలియక నన్ను కూడా కొట్టలా. ఆ జనంలో ఉండిపోయి చీకట్లో లైట్లు వేస్తాం, ఆరుతాం, అన్ని రాడ్లు కర్రలు రాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ ఫోన్లు ప్రతిది కూడా రికార్డులు ఉన్నాయి. తర్వాత మా ఆవిడ వెళ్ళింది సార్.
మా ఆవిడ వెళ్తే మా ఆవిడని మా పిల్లల్ని కూడా పట్టుకుని కొట్టి మా పిల్లలు లేకపోతే మా ఆవిడని చిన్నవాడిని చంపేసేవాడు. కత్తెట్టు కోసారు, రాట్లెట్టు కొట్టారు, తీసుకెళ్తుంది హాస్పిటల్. పోలీసు వాళ్ళు కూడా దారి వాళ్ళ చెరువు గట్లంటే తీసుకెళ్ళారు కుర్రోడు. పోలీసు వాళ్ళు అంటే ఇటు వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు, వాళ్ళ భయం వాళ్ళది కదా, ఇటు వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు, ఇటు తోలితే వెనక తోలితే చెరువు గట్లంటే తీసుకెళ్ళారు కుర్రోడు గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ ఎక్కితే అంబులెన్స్ ఇక్కడ సిఎన్ఆర్ దగ్గర ఆపేశారు. అడ్డం పడిపోయారు వాళ్ళు మొత్తం 50-60 మంది ఉన్నారు మొత్తం. ఇక్కడ ఆపేశారు. ఇక్కడ ఆపేస్తే మన వాళ్ళు ఏమంటారు మచ్చల బట్టల వాళ్ళని వాళ్ళు వెంటనే వ్యాన్ వచ్చేదానికి అప్పుడు అంబులెన్స్ వదిలేరు. అంబులెన్స్ కూడా ఆపారండి. అంటే సిఎన్ఆర్ దగ్గర కెమెరాలు ఉన్నాయి, ప్రీపెండ్ మొత్తం ప్రీపెండ్. ఆ ఊరేగింపు ఒకసారి చూడండి, కర్రలో రాడ్ ఇచ్చినట్టు ఊరేగుతున్నా చూడండి. మన కైకిలో మొత్తం వీడియో ఉంది. మొత్తం గారు చెప్తే తెస్తాడు ఆ వీడియో. డీజే పర్మిషన్ లేదు, ప్రతిదానికి డీజే పర్మిషన్ అలా బేబత్సం సృష్టించారు. చెప్పాడు కదా డీజే పర్మిషన్. ఇదంతా ఖర్చు పెట్టింది మా వాడిని పెద్దవాడిని రేప్ కేసు కింద పెట్టి నిన్న కాక మనం మాకేం చెప్పుకోకుండా అప్పటికప్పుడే బందర్ జైల్లో పెట్టేశారు. మాకు తెలవదు సార్. పెద్దోడి మా చిన్నోడి మీద చిన్నోడు పొడిచారు. పెద్దోడి మీద అటెంప్ట్ రేపు ఎన్నో సెక్షన్లు పెట్టేసి మండవి లస్సీ గారు పెట్టాడు కేసు. భరత్ అండి, 5 భరత్. నా బండి కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు ఆ పిల్లకాడ కంప్లైంట్ పద్దాక మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు, కొద్దిగా బెదిరించి పంపేయండి అన్నాను నా పాప. బెదిరించి అన్న మాటకి ఊరికి సంతకం పెట్టామని బెదిరించి పంపిస్తామని ఖాళీ పేపర్ తీసుకెళ్ళి సంతకం పెట్టారు భర్త నా కూడదు. ఆ ఖాళీ పేపర్ మీద మీటర్ రాసేసి మొత్తం నన్ను రేపు చేయమని పెట్టేసి సెక్షన్లు పెట్టేసి మాకు చెప్పకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. సర్పంచ్ అంటే ఈ ఊర్లో ఇదే పెద్దదా? అంటే ఇది మన కైకలూరుకి మన మాలపల్లి ఇది ఒకటండి సార్. అవును, మొత్తం సర్పంచ్ అంటే నువ్వు కైకలూరు కానీ నీ ఎస్సీ అని చెప్పి నీ చెక్ పవర్ చేసి మొత్తం కేవలం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతున్నాయండి. ఆయనకి దళితులన్నా ముఖ్యంగా మన మాలలన్నా ఆయనకి పరమ అసహ్యం. ఏంటంటే నేను అనుభవపూర్వకంగా నేను చెప్తున్నానండి. అంత పెద్ద మనిషి, అంత హోదాలో ఉన్న మనిషి ఒక చీఫ్ పాలిటిక్స్ ఉపయోగించి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు తప్పులు జరిగినాయండి, దాన్ని ఒక పెద్ద మనిషిగా ఆయన కూర్చోబెట్టి ఇటు పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడాలి. ఒక కొల్లు బాబీ మా ఊరు అతను కాదండి, అతను కొల్లు వరప్రసాద్ అలియాస్ బాబీ. ఇతను చేసేటువంటి ఆగడాలు ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో వాళ్ళు బాగానే ఉన్నామండి, తర్వాత బీజేపీ వాళ్ళు బాగానే ఉన్నారు. ఈ జనసేనని పేరు చెప్పుకొని అసలు వీళ్ళు చేసే ఆగడాలు ఆకృత్యాలు ఆ కనీవిని మేరకు అసలు ఇంతవరకు నాకు 53-54 సంవత్సరాలు వచ్చినాయి సార్. నేను ఇంతవరకు వినలా. ఈ ఊర్లో నేను 30 సంవత్సరాల నుంచి ఇదే ఊర్లో ఉంటున్నా. ఇదే ఊర్లో ఎస్సీగా అవకాశం వస్తే మాజీ ఎమ్మెల్యే గారు అవకాశం కల్పించారు. ఆయనకి నాకు కొన్ని అంబేద్కర్ భవనం ఈ విషయంలో విభేదాలు వచ్చి నేను ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. అయితే ఈయన కామ్యం శ్రీనివాస్ గారు కులాలని కుంపట్లో ఒకటి పెట్టుకొని దళితులని ముఖ్యంగా మాలల్ని టార్గెట్ చేశాడు సార్. ఆయన చేసి విలేకరిని కొట్టించాడండి. కురేల కిషోర్ అనే ఫస్ట్ స్టార్టింగ్ అతనితో ప్రారంభమైంది. తర్వాత నా చెక్ పవర్ రద్దు చేశారు. నా చెక్ పవర్లో ఎటువంటి నిధులు దుర్వినియోగం అవ్వలేదు. దానికి సంబంధించిన సెక్రటరీలు పరిపాలన లోపం చేశారని సెక్రటరీలను ఎత్తి చూపితే వాళ్ళందరినీ వదిలేసి కావాలని పయ్య జిల్లా అధికారులను కూడా మభ్యపెట్టి నా చెక్ పవర్ రద్దు చేయడమే కాకుండా నన్ను సస్పెండ్ చేయించాడు. దీని మొదట కారకుడు స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు. ఆయన అండదండలతోటే పేట రేగిపోతున్నారు సార్. ఇక్కడ స్థానము తెలుగుదేశం వాళ్ళకి లేదు. ఫస్ట్ నుంచి జెండాలు మోసిన కార్యకర్తలు అందరం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా నోరు మూసుకుని కాముగా కూర్చున్నారండి. బీజేపీ వాళ్ళకి అవకాశం లేదు.